అయోధ్య విరాళాల చోరీపై విపక్షం అట వ్యంగ్య నాటకం వేసినట. సో మరి కాషాయ వస్త్రాల్లో పప్పు యాదవ్ హుండీలో రాహుల్ కానుకలేసినట. వాటిని జేబులో వేసుకున్న యాదవ్ అట పార్లమెంటు వద్ద నిరసన ప్రదర్శనట. ఇక ఆ ఎంపీల్ని సభ నుంచి బహిష్కరించాలంటారు. విహెచ్పి సాధువుల డిమాండ్. ఇది ధర్మంపై దాడి అని కేంద్ర మంత్రి గిరిరాజ్ చెప్తున్నాడు. అదే అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి, కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో విరాళాల చోరీ వ్యవహారంపై ఇండిపెండెంట్ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ వ్యంగ్య నాటకం స్క్రిప్ట్ పేరుతో మరి చేసిరట. చూసుకోరు, పోలీసులపై దాడి బీజేపీ గుండాల పనే అని చెప్పేసి దీప్కి అన్ని కథ ఉంది అని. సో ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో విరాళాలు చోరీ చేసిన కారణం సరే, కాంగ్రెస్ పార్టీకి అయోధ్య రామ మందిరం పైన మాట్లాడే హక్కు ఉందంటే సున్నా. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మీరు ఈ దేశంలో నరేంద్ర మోదీనో భారత ప్రభుత్వాన్నో బీజేపీనో వ్యతిరేకిస్తే తప్పేం లేదు, కానీ మీరు హిందువులను వ్యతిరేకించరు, హిందూ దేవాలయాలను వ్యతిరేకించరు. అటు ముఖాన కన్నెత్తి చూడలే కాంగ్రెసుడు. ఇవాళ అక్కడ చిన్న తప్పిదం జరిగింది, దేశం మొత్తం ఉన్న యువత లేదంటే హిందువుల మనోభావాలు దెబ్బతిని అని తెలియగానే హిందువులందరినీ తమ వైపు తిప్పుకోవాలని ఒక దురహంకారంతో దుర్బుద్ధితో ఇలా ఈ కథలు పడతారు. ఇంకోటి నాటకాలు వేసుడు, నాటకాల్లో కాషాయ వస్త్రాలు వేసుకొని అంటే హిందువులందరూ చోరీ చేసే వాళ్ళుగా చూపించే దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు బీజేపీ పైన కోపం ఉంటే ఉండొచ్చు భయ్, అంత మాత్రాన హిందువుల్ని అవమానించే ప్రయత్నమా? కాషాయం అంటే ఓన్లీ బీజేపీకే సంబంధమా, హిందువులకు సంబంధం లేదా? కాంగ్రెస్లో ఉన్న హిందువులకు కూడా అది వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఈ స్కిట్ చేసినట్ట మీరు హిందువులను అవమానించినట్ట. సరే, మీరు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు, మీరు న్యాయంగా చర్చను కోరుతురు, మీ వెనకంగా దురుద్దేశం లేదనుకుందాం, మీరు కోరితే తప్పేం కాదంటలేం కదా. కానీ ఈ లంగా పనులు ఏంది? కాషాయ వస్త్రాలు వేసుకొని ఈ మొనగాడు హుండీలో పైసలు వేసినట్టు, ఆ మొనగాడు దొంగతనం చేసినట్టు. అంటే మీరు ఏం లంగా పనులు చేయలే, ఓన్లీ హిందువులే చేసిరు. ముస్లింలు క్రిస్టియన్లు అసలు ఎక్కడ కూడా ఏ పాపాలు జరుగుతలేవని కాంగ్రెస్ ప్రమోషన్ చేయదలుచుకుందా? అర్థమైంది. సరే, ఇప్పుడు తప్పు జరిగింది, దానిపైన చర్చకు పోవడం న్యాయం, కానీ ఇదేం లంగ పని? అంటే ఒక పార్టీ పైన కోపం ఉంటే దేశంలో ఉన్న హిందువులందరూ అవమానించే కుట్రనా? మీ ఏం రోగం పుట్టిందిరా భయ్ మీకు? మెడల్లా ఏమైనా పోయిందా సిప్పు? ఈ రాహుల్ గాంధీ అనేటువంటి నిన్నవాటికి వెళ్ళి ఇదో ఎర్రిలేసినట్టు అనిపిస్తాను. హిందువుల అంశం వస్తే, బీజేపీ అంశం వచ్చే ప్రతిసారి హిందువుల అంశాన్ని తీసుకురావాలి, హిందువులను అవమానించాలి. దమ్ముంటే బీజేపీతో కొట్లాడుకో, ఓడం కాదంటలేడు. దమ్ము లేదు దద్దమ్మ లెక్క. మరి ఈడు యాదవ్ అని పెట్టుకున్నాడు పప్పు, ఈడు నిజంగానే పప్పు. ఈడు పప్పుగాంతో తోడై ఇప్పుడు యాదవ్ అంటే వాడి వాడికైనా సిగ్గుడాలి కదా. నేను కూడా ఆలోచన, ఈయనంటే రాహుల్ ఖాను, ఆయన రాహుల్ ఖాన్ అంటే ఆయన చేసిరు, ఓకే, మనం ఎందుకు చేసినట్టు? సిగ్గు చెప్పిన గాడిది, సిగ్గుశరం లేకుండా అదొక వాడుతున్నా.